హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా డీప్గా వైల్డ్ కార్డ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు ఎవరెవరు వస్తున్నారని. అండ్ నేను పెట్టిన అశ్వత్థామ 2.0 చూస్తే మీకు అర్థమైనట్టుంటుంది. సో అసలు ఎవరు వస్తున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే మనకు రసవత్తరంగా సాగుతాయి, చాలా వైల్డ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఆల్రెడీ అంతకుముందు సీజన్స్లలో ఉర్రూతలు గురించి ఆట పట్టించి ఉచ్చబోయించిన వాళ్ళందరూ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో సీజన్ 8లోకి అడుగు పెడుతుంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది వీళ్ళు వస్తున్నారు కావచ్చు, వాళ్ళు వస్తున్నారు కావచ్చు అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి మేము క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తా. 8 మంది, మనకు 6 అనుకున్నాం కానీ 6 కాదు, 8 మంది దిగుతున్నారు. 8 అనేది ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ 8 కాబట్టి, బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి 8 మెంబర్స్ని దింపాలని ఒక ఫార్మాట్ పెట్టుకున్నారు. ఆ ఫార్మాట్ ప్రకారమే 8 మందిని దింపబోతున్నారు. ఆ 8 మంది ఎవరు, ఏ సీజన్స్లో వాళ్ళు వస్తున్నారు అనేది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు మొత్తం తెలవాలంటే లాస్ట్ వరకు చూడండి వీడియోని. అండ్ లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా కంటెస్టెంట్ గురించి. అది నిజమే కదా అని మీకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకండి. అండ్ దయచేసి మీరు కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. ఎవరెవరు వచ్చిళ్ళు, ఏ సీజన్ నుంచి ఎవరెవరు వచ్చిళ్ళు, సీజన్ 7 వరకు, ఫస్ట్ సీజన్ నుండి మొన్న జరిగిన సీజన్ 7 వరకు ఎంతమంది ఏ సీజన్లో నుండి వస్తున్నారు అనేది క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తున్నప్పుడు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద వారి గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక పోతే ఫస్ట్ ఈయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం యాంకర్ రవి గురించి మీకు తెలిసే ఉంటుంది. రవాణా కథ వేరే ఉంటుంది. బిగ్ బాస్ 5th సీజన్లో వచ్చినప్పుడు బిగ్ బాస్ 5లో యాంకర్ రవి చేసిన రచ్చ మామూలు విషయం కాదు. మనోడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, స్పాంటనిటీ ఉంటుంది, గేమ్ ఫిజికల్ టాస్క్లలో చాలా బాగా ఆడతాడు. సో యాంకర్ రవి ఫ్రమ్ సీజన్ 5 నుంచి వస్తున్నాడు. ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యిండు. అక్టోబర్ 5న వీళ్ళ ఎంట్రీస్ అన్నీ, అక్టోబర్ 5న వీళ్ళ ఎంట్రీస్ గ్రాండ్ లాంచ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హౌస్లోకి రాబోతున్నారు. ఇప్పుడు యాంకర్ రవి 5th సీజన్ నుంచి వస్తున్నాడు. అండ్ 4th సీజన్లో ఈయన జబర్దస్త్ ఫేము, మంచి జోకులు చేస్తాడు. బయట కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అండ్ అంతకుముందు పోయిన 4th సీజన్లో వెళ్ళి అక్కడ కూడా ఘోరమైన ఫన్ను, కొంచెం రొట్ట కామెడీ ఉంటుంది. అదే మన ముక్కు అవినాష్. కొంచెం రోత కామెడీ ఉన్నా కూడా మనకు ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది శేఖర్ భాష పోయినాక హౌస్లో. సో ముక్కు అవినాష్ రాబోతున్నాడు ఫ్రమ్ సీజన్ 4. ఓకే. అండ్ నెక్స్ట్ పోతే హరితేజ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. నాకు ఈమె సినిమాలో చేస్తుంటే చాలా చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మొన్న చూసిన దేవర సినిమాలో కూడా ఈమె క్యామియో ఉంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కంటే ఇంకా హరితేజనే నాకు ఇంకొంచెం ఏంది యంగ్గా, అండ్ ఇకపోతే కొంచెం క్యూట్గా నాకు హరితేజ కనబడ్డది. మరి రోజుకి పెరుగుతూ వయసు తగ్గుతుంది తప్ప వయసు పెరగట్లే హరితేజ అని నాకు అనిపించింది. సో హరితేజ సీజన్ 1లో ఇక్కడ శివబాలాజీ వాళ్ళున్న సీజన్లో హరితేజ గేమ్ ప్లే ఎట్లుంటుందో మనకు తెలుసు. అసలు ఆమె టైమింగ్ అవ్వచ్చు, ఆమె మాట్లాడే విధానం అవ్వచ్చు, ఆమె నామినేషన్ రోల్ రేజ్ చేసే పాయింట్స్ అవ్వచ్చు, అన్నీ తెలుసు ఆమెకి. సో సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా చూసుకుంటూ వచ్చింది. ఇండస్ట్రీ తెలుసు, నాకు సార్ తెలుసు. ఇప్పుడున్న వాళ్ళు కూడా హరితేజ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో హరితేజ వస్తే క్రేజీ ఉంటుంది. నాకు హరితేజ కొంచెం ఫేవరెట్ అనిపిస్తుంది. నాకు కూడా హరితేజ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ హరితేజ వచ్చి ఎట్లా చేస్తుంది, ఏమవుతుంది అని చెప్పేసి. ఇక పోతే మనకి ఇంకెవరున్నారంటే జబర్దస్త్ రోహిణి. ఇక రోహిణి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్లో రోహిణి ఉంటుంది కదా, మామూలు కామెడీ ఉండదు. చాలా రొట్ట కామెడీ ఉంటుంది, కానీ మామూలు టైమింగ్ ఉండదు. ఖచ్చితంగా రోహిణి వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రోహిణి వస్తుంది, యాంకర్ రవి వస్తుండు, ముఖ్య అవినాష్ వస్తుండు మనకు తెలిసి. ఇప్పుడు వీళ్ళందరూ వస్తుంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఓకే. ఇప్పుడున్న సీజన్ 8లో వీళ్ళందరూ పిల్లబచ్చాలు అయిపోతారు. వీళ్ళ కింద వాళ్ళకున్న క్యాపబిలిటీ అలాంటిది. వాళ్ళకి బిగ్ బాస్ తెలుసు, అండ్ విన్నింగ్ రేస్లో ఎలా ఉండాలో తెలుసు, ఏం చేస్తే బయట ఆడియన్స్కి నచ్చుతారో తెలుసు, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో తెలుసు. ఓకే. నెక్స్ట్ మెహబూబ్ దిల్సే ఫ్రమ్ సీజన్ 4. మెహబూబ్ దిల్సే గురించి మీకు తెలిసిందే. ఇక మెహబూబ్ దిల్సేది అంత ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా దారుణంగా. ఆ ఓవర్ ఎక్సైట్మెంట్లో ఏం చేస్తాడో మనం చూసే ఉన్నాం.
చాలా ఓవర్ ఎమోషన్ అవుతాడు, బాడీ బిల్డింగ్ చూపిస్తాడు. సో మెహబూబ్ దిల్సే కూడా వస్తుండు. మెహబూబ్ దిల్సే లైఫ్ బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత చాలా పెరిగిపోయింది మనోడిది. అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్గా ఉండే, మీకు బిగ్ బాస్ మెహబూబ్ దిల్సే గురించి తెలియదు ఏం లేదు. అంతకుముందు బయట మనోడిది ఇన్ఫ్లుయెన్సర్ ఉండే, బయటికి బిగ్ బాస్లోకి పోయి వచ్చిన తర్వాత ఇంకా మనోడికి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళందరూ ఇంతే. బిగ్ బాస్ పోయి వచ్చిందంటే ఇంటర్వ్యూలు చాలా మీడియా మొత్తం మీద పడుతుంది. ఓకే, సో మెహబూబ్ దిల్సే ఫ్రమ్ సీజన్ 4. అండ్ నెక్స్ట్ నయని పావని, సచ్ ఎ క్యూటీ. నయని పావని సచ్ ఎ క్యూటీ. ఈమె సీజన్ 7లో వచ్చింది. సీజన్ 7లో వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది, మెరుపుతీగలాగా వచ్చి వెళ్ళిపోయింది. ఉన్న కొద్ది రోజులు శివాజీతోని, ఎవరైతే శివాజీ ఉన్నాడో శివాజీతోని మంచి బాండింగ్, నాన్న కూతురు లాంటి బాండింగ్ క్రియేట్ చేసుకున్నది. సో నయని పావని వస్తుంది. నయని పావనికి అప్పుడు స్కోప్ లేదు. సో ఇప్పుడు ఆమెకి స్కోప్ వస్తుంది వైల్డ్ కార్డ్లో. సో ఖచ్చితంగా నయని పావని వచ్చి ఆమె గేమ్ ప్లే కూడా బాగుంటుంది, ఆమె స్ట్రాటజీ కూడా బాగుంటుంది. 7th సీజన్లో ఏమైతే మిస్ అయిందో ఇప్పుడు 8th సీజన్లోకి వచ్చి ఆమె చూపించి మరి ఏం చేస్తుందా అనేది మనం చూడాలి. నయని పావనికి అప్పుడు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ లేకుండే, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకు టైం ఉంది, ఇంకా చాలా వారాల ఆట ఉంది. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డులు ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం. ఇకపోతే టేస్టీ తేజ టైమింగ్ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. డ్యాన్సుల విషయంలో అవ్వచ్చు, పంచుల విషయంలో అవ్వచ్చు, నామినేషన్స్లలో జోకులు తీసే విషయంలో అవ్వచ్చు. సీజన్ 7లో ఎంత రచ్చ చేసినో తెలుసు మనకు. బోలే కావచ్చు, పల్లవి ప్రశాంత్ అవ్వచ్చు, ఇకపోతే శివాజీ అవ్వచ్చు, వీళ్ళందరూ అమర్ అవ్వచ్చు, శోభ అవ్వచ్చు, వీళ్ళందరూ చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. దాంట్లో టేస్టీ తేజది ఇంకా కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడు కంటెంట్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. మనోడు కామెడీ పీస్ కాబట్టి మనోడు బాడీ షేమింగ్ చేసుకుంటూ ఆయనకైనా డిఫేమ్ చేసుకుంటూ మరి జోకులు వేసి ఆడియన్స్ని ఘోరంగా కంటెంట్ ఇస్తాడు. సో టేస్టీ తేజ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే ఫ్రెష్ కామెడీ ఉంటుంది. మిగతా చెప్పి పైన వాళ్ళందరూ జబర్దస్త్లో వేసారు కానీ టేస్టీ తేజ జబర్దస్త్లో వేసిన క్యాండిడేట్ కాదు. సో ఖచ్చితంగా టేస్టీ తేజ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్తా అన్న కదా, రాననుకున్నారా రాలేననుకున్నారా, అశ్వత్థామ 2.0 ఇక్కడ అదే మన గౌతమ్ కృష్ణ. సీజన్ 7లో మనోడు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. మనందరం చూసినాం ఎంత ఆగమాగం చేసిండో. మనోని సీక్రెట్ రూమ్కి పంపి ఈ రీఎంట్రీ ఇచ్చినప్పుడు మనోడు చేసిన రచ్చ బాబా. సో గౌతమ్ కృష్ణ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక మనోడి ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. మనోడును మణికంఠ వీళ్ళిద్దరు కలిసిందంటే ఇక కథ వేరుంటుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు అని నాగమణికంఠని అడిగితే నాగమణికంఠ అన్నాడు కదా, నా ఫేవరెట్ హీరో నేనే సార్ అని. పాట పాడమంటే వేరేదో పాట పాడిండు చూసినావా, ఏదో పాట పాడిండు దానికి గుర్తులేదు. సో అశ్వత్థామ 2.0 ఇప్పుడు మన గౌతమ్ కృష్ణ వస్తున్నాడు. గౌతమ్ కృష్ణ వస్తే ఎట్లుంటుందో చూడాలి. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే గౌతమ్ కృష్ణ వస్తాడు, ఈజీగా ఇదైపోతాడు, బుగ్గగాడు అయిపోతాడు ఆయనకైనా అనవసరంగా. సో ఇప్పుడు మీకు ఇప్పుడు 8 మెంబర్స్ ఎవరు ఏ సీజన్ అనేది ఒక ఫైనల్ కట్లా చెప్తా. యాంకర్ రవి ఫ్రమ్ సీజన్ 5, ముక్కు అవినాష్ ఫ్రమ్ సీజన్ 4, హరితేజ ఫ్రమ్ 1, జబర్దస్త్ రోహిణి ఫ్రమ్ 3, మెహబూబ్ దిల్సే ఫ్రమ్ 4, నయని పావని, టేస్టీ తేజ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళు ఫ్రమ్ సీజన్ 7. సో ఈ 8 మంది వస్తే అరాచకం ఉంటుంది. 6 అనుకున్నాం కానీ సీజన్ 8 టర్న్స్ అండ్ ట్విస్ట్ కాబట్టి అక్టోబర్ 5వ తారీఖు వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హౌస్లోకి అడుగుపెట్టబోతున్నారు. సో ఇప్పుడు చెప్పిన ఈ 8 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ మీ ఫేవరెట్ సీజన్ ఏంటిదో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా మాతో చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి బిగ్ బాస్ లవర్స్కి మేము ఇంత మా టైంని కేటాయించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు కొంచెం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బ్రో. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ మా కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేసి మాతో ఇంటరాక్ట్ అయితే మనం కలిసి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో సీజన్ 8లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నాయని వాటన్నిటి గురించి ఇంకా బ్రీఫ్ అనాలిసిస్ చేసి మనం మళ్ళీ రివ్యూస్ పెడుతూనే ఉంటాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి మా సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సైనింగ్ ఆఫ్, నేను మీ నెవిల్ ఆనంద్. బాయ్ బాయ్.